చిరంజీవిపై శ్రీకాంత్ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. వారసత్వ బలంతో మాత్రమే సినిమాల్లోకి వచ్చేవారు ఎక్కువ కాలం నిలబడలేరు. టాలెంట్, అదృష్టం కూడా దండిగా ఉండాలి అంటున్నారు ప్రముఖ హీరో శ్రీకాంత్. కుటుంబంతో కలిసి తిరుమల వచ్చిన ఆయన సోమవారం ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రజ్యోతితో జరిపిన సంభాషణలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు శ్రీకాంత్. ఖైదీ నెంబర్ 150 గురించి శ్రీకాంత్ అడగ్గా, 10 ఏళ్ల గ్యాప్ తర్వాత చిరంజీవి ఎలా ఉంటారో చూడాలని సినిమాకు వెళ్ళానని, 4 సార్లు చూశానని, మళ్ళీ ఓసారి చూడాలని ఉంది. డ్యాన్స్, నటనలో ఓ యువకుడి ఉత్సాహం కనిపించింది. 10 ఏళ్లకు ముందు ఎలా ఉన్నారో ఇప్పుడు అలానే ఉన్నారు. అంత గ్యాప్ తీసుకొని కూడా నటనలో ఎటువంటి మార్పు లేకపోవడం అద్భుతం. నిత్యం అన్నయ్యతో మాట్లాడుతుంటా, నేను కూడా కలిసా. అయితే చిరంజీవి 150 చిత్రంలో తన క్యారెక్టర్పై కూడా భారీ వ్యాఖ్యలే చేశాడు శ్రీకాంత్. ఖైదీ నెంబర్ 150 సినిమాలో సరైన పాత్ర లేకపోవడంతోనే నటించలేకపోయాను. అన్నయ్య సినిమాను మిస్ అయ్యానన్న ఫీలింగ్ బాగా ఉందట. ఖచ్చితంగా మళ్ళీ ఏటీఎం లాంటి పాత్రలో చిరంజీవితో కలిసి నటించాలని ఉందని శ్రీకాంత్ తన మనసులోని మాట బయటపెట్టాడు. ఏది ఏమైనా చిరంజీవిపై అభిమానం శ్రీకాంత్కు పోపొల్లలుగా ఉందని మరోసారి రుజువుమైంది. మెగాస్టార్ ఫ్యాన్స్కు ఇంతకన్నా కావాల్సిన విషయమే ఉంది. చిరంజీవి ఇండస్ట్రీలో టాప్ హీరోని శ్రీకాంత్ మళ్ళీ పొగడ్తల వర్షంలో ముంతెచ్చాడు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తున్నాను మీరు.